బాబాయ్ కూటమి ప్రభుత్వం యొక్క 7 నెలలు వచ్చింది బాబాయ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 7 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్ వాళ్ళ పరిపాలన కానీ వాళ్ళ పనితీరు కానీ? కొన్ని విషయాల్లో బాగానే ఉంది, కొన్ని విషయాల్లో జనం కొన్ని అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తికి కారణం బడ్జెట్ లోపం. కొంత గత ప్రభుత్వంలో ఎట్టబడితే అట్ట విపరీతమైన అప్పులు చేసి మరి డబ్బులు లేకుండా చేయటం, ఈ ప్రభుత్వం రావటం, మళ్ళీ ఇవన్నీ సమకూర్చుకునేటప్పటికి కొంచెం ఇవ్వాల్సిన పథకాలు కొంచెం లేట్ అవ్వటం, దానివల్ల జనంలో కొంచెం ఇంకేం రాలేదు, ఈ చేయితో రాలేదు, మరి ఈ బస్సు అని లేదా ఉచిత బస్సు కానీ మరి కొన్ని విషయాలు కొంచెం అసంతృప్తిలో ఉన్నారు. సీఎం గారికి ఒకటే విన్నపం, ఇలాంటివన్నీ కొంచెం త్వరగా అమలు చేస్తే బాగుంటుంది. వీలైనంత వరకు అసంతృప్తి లేకుండా కొంచెం మన పార్టీ మీద కొంచెం సానుభూతి పెరుగుద్ది. అయితే చెయ్యాలి, వాళ్ళకు కూడా తెలుసు లేవని, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిపక్ష వాళ్ళు అనేక రకాలుగా ఈ లేదు అన్నప్పుడు వీళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ గుర్తుంచుకొని మనం కూడా జాగ్రత్త పడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పోతే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల్ని ముఖ్యంగా సీఎం గారు గుర్తుపెట్టుకున్నారు, కానీ ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్టీ గెలవతలకే 5 సంవత్సరాలు పార్టీ కోసం ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడి మరి పార్టీ ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్ ఉందనగా చాలా కష్టపడ్డారు కార్యకర్తలు. అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. మాలాంటి కార్యకర్తలు మేము మరి గ్రామాల్లో తిరిగి కానీ మరి నియోజకవర్గాల్లో అన్ని చోట్లకి తిరిగి మరి గ్రామాల్లో ఎవరెవరు ఓట్లు వేయాలా, వైసీపీ వాళ్ళతో ఎలా మాట్లాడాలా, మరి మనం పార్టీకి ఎలా బలోపేతం చేయించుకోవాలా, మరి వాళ్ళతో చెప్పి అనేక రకాలుగా మనం కష్టపడి మన పార్టీని గెలిపించుకున్నాం. కానీ అలాంటి వాళ్ళని గుర్తుంచుకోవాలి. ఈరోజు పార్టీ గెలిచినాక చాలామంది మేము పార్టీ పేరు చెప్పుకొని చాలామంది వస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు గారిని కానీ మా నియోజకవర్గం ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్లు కానీ గుర్తుపెట్టుకొని ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి ఏదన్నా నామినేట్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. బాబాయ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుసా బాబాయ్ మీకు? దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కూటమి ప్రభుత్వం ఆపింది కదా. ఒకవేళ వైసీపీ కనుక ఉంటే అధికారంలో ఏంటి పరిస్థితి? వైసీపీ ప్రభుత్వం ఉంటే అది ప్రైవేటీకరణ అయ్యేది, కానీ ఆ రోజున బీజేపీ ప్రైవేటీకరణ చేస్తానన్నారు. దాన్ని ఆ రోజున వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ వద్దు, ఇక్కడ గవర్నమెంట్ కింద ఉండాలి అని వాయిస్ వినిపించలా, ఎవరు అడగలేదు. కానీ ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మరి మొన్న లోకేష్ బాబు గారు కూడా దాని గురించి మాట్లాడారు, ప్రైవేటీకరణ కాదు అన్నాడు. దాని గురించి కూడా వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. 99% ప్రైవేటీకరణ కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు అది ప్రైవేటీకరణ కాదు. కూటమి ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా తీసుకొస్తుంది. ఎలాంటి బాధపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు. అయితే గవర్నమెంట్లో ఈ అసంతృప్తి లేకుండా అన్ని పథకాలు అన్ని విషయాల్లో మరి జాబు విషయాల్లో కానీ పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ మరి గవర్నమెంట్ జాబుల విషయంలో కానీ చాలా ప్రయత్నించాలి. మరి రైతు విషయంలో ఇంకొకటి రైతు విషయంలో ఉంది. రైతులకి ఎరువుల విషయంలో కొంచెం సబ్సిడీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. రైతుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. 100% కౌలు రైతులు ఉన్నారు. ఈ రోజున 10% 20% రైతులు ఉన్నారు. కౌలు రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున కౌళ్ళు కట్టలేక, ఎరువులు కొనలేక, పంటలు దెబ్బతిని, వర్షాలు వచ్చి, తుఫాన్లు వచ్చి చాలా ఇబ్బంది పడి ఇవాళ చాలామంది సన్నకారు రైతులు, కౌలు రైతులు చాలామంది ఈ రోజున ముందు తాగి చనిపోయేలాగా ఉన్నారు, చచ్చిపోతారు కూడా. అలాంటి ఇబ్బందులు వచ్చినాయి. గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు దయించి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని, మరి ఎరువులు కానీ వీటిలో సబ్సిడీలో ఇవ్వాలని, మరి రైతు భరోసా ద్వారా చాలామంది గ్రామాల్లో ఇన్ఛార్జీలు వేసి మరి కార్యకర్తలని రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మరి ఇంకొకటి ముఖ్యంగా ఈ కార్యకర్తల్ని మరి నేను కూడా చాలా రోజుల నుంచి 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాను. మరి ఏ రోజు కూడా నేను పార్టీ తరఫున ఎలాంటి ఆశించలేదు. మరి ఈ రోజున పార్టీ గెలిచినా కూడా మరి కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు. కొంతమందికి చాలామందికి జరగట్లేదు న్యాయం. గ్రామాల్లో చాలా అసంతృప్తిలో ఉన్నారు పార్టీలో.
పార్టీ కోసం కష్టపడి రెయిన్బోగులు తిరిగిన వాళ్ళకి మరి న్యాయం జరగట్లేదు. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని సీఎం గారు ఎమ్మెల్యే గారి ద్వారా ఇలాంటివన్నీ గుర్తించాలని గ్రామాల్లో నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.